రోజు ఈ వార్తలు రాసుకుంటోంది సాక్షి. మావిగన్ అమరావతి, మావిగన్ వారియర్స్ వర్సెస్ అమరావతి గ్రాఫిక్స్, ఆచరణీయమైన మావిగన్ వైపే ప్రజాభిప్రాయం అన్నట్టు. ఖచ్చితంగా అమరావతి 29 గ్రామాల్లో అయితే చాలదు అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయము అన్నమాట వాస్తవం. 100కి 80% అభిప్రాయం. విజయవాడ గుంటూరు కలిపి ఉండాలని కోరుకుంటున్న మాట వాస్తవం. మచిలీపట్నం కలిస్తే తప్పు లేదనుకుంటున్న మాట కూడా వాస్తవం. విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంతం 29 గ్రామాలు కలిసి ఉండాలని 70% అనుకుంటుంటే, మచిలీపట్నం కూడా కలిస్తే పోతుందని ఇంకొక 20% యాడ్ అవుతున్నది. 29 గ్రామాలే రాజధాని అని కోరుకుంటున్న వాళ్ళు 10% ఉంటారు. ఈ పేరు ఇరిటేటింగ్ వస్తున్నది మాత్రం మావిగన్. అసలు మన తెలుగు పేరు కాదు, అమరావతి అన్నటువంటి క్లియర్ పేరు పెట్టి ఆ మావిగన్ అనే పేరుతో జరుగుతున్నంతసేపు జగన్కి ఒక పెద్ద మైనస్ ఏమవుతుందంటే, ఆ పదం పదే పదే వాడుతుండటం వల్ల జగన్ కోరిక ఏంటి, 29 గ్రామాలు కాదు, ఎక్స్పాన్షన్ ఉండాలి, పెద్ద సిటీగా ఉండాలి అన్నటువంటి. మేమొస్తే దాంట్లో కలుపుతాం అది అని చెప్పడం పోయి మావిగన్ 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 అంటూ ఉంటే ప్రజల్లో ఏం ఫీలింగ్ పోతుంది? ఇప్పుడు ఆ 29 గ్రామాల్లో జరుగుతున్న వేల కోట్ల రూపాయలు పోసిందంత వదిలేస్తాడు, మళ్ళీ ఈయన వస్తే నాశనం మీద రోడ్డు మీద వేస్తాడు, మళ్ళీ రాజధాని మొదటికి తెస్తాడని ఫీలింగ్ పెరిగిపోతుంది. అది మైనస్. వైసీపీ నేతలు జగన్తో కూర్చుని ఆలోచించుకునిసింది అది. మేము క్లియర్గా చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నాం. 29 గ్రామాల రాజధాని అభివృద్ధికి సాధ్యం కాదు, ఆంధ్రాకి పెద్ద శాపం అవుతుంది. సరే, అవినీతి మాట్లాడుకోండి, కానీ 29 గ్రామాలతో విజయవాడ గుంటూరు మచిలీపట్నం కలపండి. సిఆర్డీఏ పరిధినంతా ఒక నగరంగా ప్రకటించండి. మీరు ప్రకటించకపోతే మేము వచ్చి దాన్ని నగరంగా ప్రకటిస్తాం. ఇది కావాలి జనాలకి. అప్పుడు చంద్రబాబే చేశారనుకోండి ఆ పని, అదిగో మా పోరాటం వల్ల మీకు వచ్చిందని చెప్పచ్చు. చేయలేదనుకోండి, మన చేతిలో ఆప్షన్ రేపు ఎన్నికలకి. అంతే తప్ప మనం మావిగను మావిగను మావిగన్ అంటూ ఉంటే ఇప్పుడు ఆ మావి గొంత అవుతుంది. తెనాలి కూడా కలపాలంటున్నాడు కదా నాని. కొంచెం చిరాగ్గా ఉంటుంది జనాలకి, ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ పదం.